హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఇంకొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈరోజైతే చెరువు చేపలు, రవ్వ చేప అంటారు కదా, రవ్వ చేప అయితే 1 కిలోన్నర చేప అయితే తీసుకున్నాము. చేపతో అయితే నేను కర్రీ చేయడం చూపిస్తాను. వాటికి కొలతల ప్రకారం ఎలా చేయాలో ఏంటో మా పద్ధతులు మేము ఎలా చేసుకుంటామో మీకైతే చూపిస్తాను. ఓకేనా? చూసేసేయండి. ఇదిగోనండి మన చేపల కర్రీలోకి కావాల్సిన మసాలాలు. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్నాను, ఒక ఇంచు అల్లం ముక్క, ఒక స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, ఒక 3 లవంగాలు, 2 ఇలాచి. ఇంతేనండి. ఇది పులుసు కర్రీ కాబట్టి దీంట్లోకి గసగసాలు ఏం అవసరం లేదు. ఒక 5 పచ్చిమిర్చి అయితే చీల్చుకున్నాను, ఒక 100 గ్రాములు చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఓకేనా? ఈ మసాలా అయితే రెడీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదిగోనండి, నేనైతే పొయ్యి మీద బాండీ పెట్టుకుని సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను. నేను ఒక 3 ఉల్లిపాయలు అయితే మంచిగా తురిమేసుకున్నానండి. మసాలా ఏమో మిక్సీ పట్టేసుకున్నాను. పచ్చిమిర్చి తరుక్కున్నాను చెప్పాను కదా. నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి. చింతపండు ఒక 100 గ్రాములు తీసుకున్నాను. అది మొత్తానికి కిలోన్నర చేపకు ఒక 100 గ్రాములు చింతపండు అయితే వేస్తున్నాను. చిన్న మామిడికాయలో సగం అయితే ఇట్లా తురుముకున్నాను. మామిడికాయ వేస్తే బాగుంటుంది కదా, అందుకోసం ఒక మామిడికాయలో సగం అయితే తురుముకున్నాను. మామిడికాయ తురుము. ఇదిగోనండి, మన చేప ముక్కలకి అయితే మంచిగా ఉప్పు కారం పట్టించేసాను. చింతపండు అయితే నానింది. ఇప్పుడు మనము ఆయిల్ అయితే హీట్ అయింది. ముందుగా పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఓకేనండి, మన పచ్చిమిర్చి అయితే వేగాయి. ఇప్పుడు మసాలా అయితే వేసుకుంటాము. ఇదైతే మనకి మంచిగా మగ్గాలండి. మనము పులుసులు పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా గసగసాలు, జీడిపప్పు లాంటివి అవి వేసుకోకూడదండి. ఎందుకంటే పులుసు కూరలోకి అయితే అవి అవసరం లేదు. మనకి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లము అవసరం మెయిన్ అయితే. ఇంకా మనకి ఎక్కువ నీచు స్మెల్ ఏమైనా వచ్చేవి ఉంటే దాంట్లో లవంగా, ఇలాచి కూడా వేసుకోవచ్చు కొంచెంగా. ఓకేనా? ఇదైతే ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తాను, మంచిగా మగ్గుద్ది. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోనండి, మన మసాలా అయితే ఎగిపోయింది. ఇప్పుడు నేను ఒక స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుంటానండి. వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. ఓకేనా? కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కలిపెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసేసుకుందాము. నేనైతే 2 స్పూన్ల వరకు కారం వేసానండి. ఒక 2 స్పూన్ల వరకునేమో కళ్ళుప్పు తీసుకున్నాను. సరిపడైతే వేసుకున్నాను. ఇంకొకసారి చూసుకుని మళ్ళీ సరిపోకపోతే వేసుకుంటాను అనమాట. ఓకేనా? ఇవైతే మనం మంచిగా ఒకసారి తిప్పుకుందాం. ఇది ఫస్ట్ వేసిన వెంటనే అయితే తిప్పుకోవచ్చండి, ఏం కాదు. చేప ముక్కలేమి విరగవు. ఓకేనా? ఇదైతే మంచిగా ఇట్లా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వీటికి ఉప్పు కారం పట్టడానికి నేనైతే మూత అయితే పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఓకేనండి, ఒక 2 నిమిషాలు అయితే అయింది. ఇప్పుడు మనము ఈ కారం నీళ్ళు, మనము చేపలు కలుపుకున్నాం కదా, ఈ గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకొని ఈ కారం నీళ్ళు అయితే వేస్తున్నాం. ఇప్పుడు మనము చింతపండు గుజ్జు అనేది తీసేసుకోవాలండి. చింతపండు గుజ్జు తీసుకుంటా ఇప్పుడు నేను. ఓకేనండి, నేను చింతపండు గుజ్జు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. ఓకేనండి, చింతపండు గుజ్జు పోసేసుకుందాం. ఓకేనండి, సో లైట్గా నెమ్మదిగా ఒకసారి
ముక్క అనేది ఏమి విరగదండి, మెల్లగా తిప్పుకోవాలి. ఓకేనా, ఒకసారి అయితే నేను క్లాత్తో తిప్పుకుంటాను. ఓకే అండి, నేనైతే పులుసు వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే మూత పెట్టుకుంటా. ఓకేనండి, మన చేపల పులుసు అయితే ఒకసారి చూసుకుందాము. చూసారా, మంచిగా మరిగింది. ఇప్పుడు మనము కొత్తిమీర అయితే వేసుకుందామండి. నేను ఉప్పు కూడా చూసుకుంటాను. ఓకేనండి, నేనైతే ఉప్పు చూసుకున్నాను. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు నేనైతే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. అంతేనండి, మన చేపల పులుసు అయితే వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఓకేనా, ఓకేనండి, నేనైతే చేపల పులుసు అయితే బంద్ చేస్తున్నాను. పొయ్యి అయితే బంద్ చేస్తున్నాను. ఓకేనా, అంతేనండి. ఇలా ఒక 10 నిమిషాలు వదిలేసామనుకోండి, ఇంకా మనకి లంచ్ చేయడానికి చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. ఇక మనము లంచ్ చేసేటప్పుడు అయితే కలుద్దాం. ఇదిగో అండి, చేపల కర్రీ అయితే టేస్ట్ చేస్తున్నాను. అసలు ఎండ అయితే మామూలుగా లేదండి, నా ఫేస్లోనే తెలుస్తుంది మీకు. అసలు భోజనం కూడా చేయాలనిపించట్లేదు, ఊరికే మంచినీళ్ళు అయితే తాగుతున్నాము. ఎండలు బాగున్నాయి ఇక్కడ. మీకోసమని తిని చూపించాలని చూపిస్తున్నాను. టేస్ట్ చేయాలి కదా. బాగుందండి, చాలా బాగుంది. మంచి పులుపు కరెక్ట్గా సరిపోయింది. ఆ చింతపండులో మళ్ళీ కొంచెం మామిడికాయ అయితే తురుముకున్నాను కదా, చాలా అయితే చాలా బాగుంది కర్రీ. మీరు ఎవరైనా నేను చేసే స్టైల్లో చేస్తారా? చేస్తే చిన్న కామెంట్ అయితే చేయండి నాకు. ఓకేనా, చేప తలకాయ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అండి? నాకైతే ఇష్టమే, నేను చేప తలకాయ తింటాను. చేప కూడా లైవ్ చేప అండి, బ్రతికిన చేప, చాలా టేస్ట్ ఉంది. ఓకేనా, మరి టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరికైనా నేను చేసిన రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా, మరి ఇంకెందుకు, నేనైతే నిదానంగా తింటాను. మళ్ళీ వేరే రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.